నేను ఇద్దరు రాజకీయ నాయకులు చెప్తాను. ఒకటి అబ్దుల్ కలాం గారు, ఆయన ఏమి సంపాదించుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన ఏమీ సంపాదించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురి పేరే నేను చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు ఏం సంపాదించుకోలేదు. సంపాదన మీన్స్ ఆయన పేరు చెప్పి సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన సంపాదించాలన్నా కూడా చాలా నాకు తెలిసి ఆయన రోజుకు ఒక 100 కోట్లు కూడా సంపాదించవచ్చు, అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. కానీ సంపాదించడం వేరే, సంపాదించింది ప్రజల కోసం ఖర్చు పెట్టడం వేరే. ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ తీసినా, లేదా ఇంకా ఆయనకి ఏ వివరాలు తీసినా, ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ కంటే అప్పుల విలువే అక్కడికక్కడ సమానంగా ఉందండి, ఆయన సంపాదించి ఏమీ లేదు. ఎవరు చెప్తారు చెప్పండి? పోనీ మీరు అన్నట్టుగా సంపాదించాడు అని అనుకోండి, అది ఎప్పుడూ కూడా ఆయన వ్యక్తిగతంగా గాని, ఆయనకు వచ్చే జీతం కూడా ప్రజలకే ఖర్చు పెట్టాలి అనేటటువంటిది, రూపాయి కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. రాజకీయము, సినిమా లైఫ్ వేరే. సినిమా అనేటటువంటిది ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటటువంటిది వ్యక్తిగత కారణాల వల్లనే అది ఆలస్యం అవుతుంది తప్ప జాతకానికి అస్సలు సంబంధం